వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్ రెసిపీ చేసుకుందాం. అదేంటంటే డోక్లా శనగపిండితో చేస్తారనుకుంటారు కదా. ఈ డోక్లా రవ్వతో చేసుకుందాం. సూజీ రవ్వ తీసుకున్నాను, 1 కప్ సూజీ రవ్వ. దాంతోపాటు 1 కప్ పెరుగు వేసుకోవాలి. అలాగే అల్లం ఇంకా పచ్చిమిర్చి దంచాను, అది వేసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇక్కడ నేను 1/2 కంటే తక్కువే వేసాను. ఇక లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకోవాలి, అస్సలు లమ్స్ లేకుండా. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. చాలా టేస్టీగా ఇక్కడ ఉంటుంది. అన్నారు కదా, ఇంకొక 1/2 కప్ వాటర్ వేసాను. కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. కొంచెం పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి, మరీ గట్టిగా ఉండొద్దు. ఎందుకంటే రవ్వ కదా, రవ్వ కొంచెం రెస్ట్ ఇచ్చినాక కొంచెం నానుతుంది పిండి. ఇప్పుడు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇలా ట్విస్ట్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. ఇదిగోండి, ఇలా లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఈ కలిపిన పిండి రెస్ట్ ఇవ్వాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నా. చూస్తున్నారు కదా, 5 మినిట్స్ అయిపోయింది. కొంచెం గట్టిపడింది పిండి. కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. నేను ఇంకా కొంచెం వాటర్ వేసాను. టోటల్ 1/2 కప్ వాటర్ పడింది. నేను కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసినాక మళ్ళీ మిక్స్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కన్సిస్టెన్సీ. దీనిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కంపల్సరీ వేయాలి, లేదంటే మనం తినేటప్పుడు ఎండిపోయినట్టు ఉంటుంది. అలాగే దీనిలో 1 సేషే ఈనో వేస్తున్నా. మీరు ఈనో అన్న వేసుకోవచ్చు, బేకింగ్ సోడా అన్న వేసుకోవచ్చు. బేకింగ్ సోడా అయితే 1/4 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఈనో మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి ఇంకా ఫ్లఫీగా ప్రిపేర్ అయింది కదా ఈనో వేసినాక. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక మౌల్డ్లో వేసుకుందాం. మౌల్డ్లో వేసుకునే ముందు ఈ మౌల్డ్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, అప్పుడు అంటుకోకుండా వస్తుంది. ఇక్కడ చేత్తో అప్లై చేసాను, మీరు కావాలంటే బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని నేను మౌల్డ్లో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం పిండి వేసేసి కొంచెం సర్వ్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ పిండి వేసినట్టయితే 2 ప్లేట్లో వేసుకోండి. లావుగా ఉండొద్దు, కొంచెం పలుచగానే ఉండాలి. ఎందుకంటే ఉడికినాక కూడా కొంచెం ఫ్లఫీగా తయారవుతుంది. దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ అన్న వేసుకోవచ్చు, ఇంకా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కారపొడి ఇంకా మిరియాల పొడి వేసాను. టేస్ట్ బాగుంటుందండి. చిల్లీ ఫ్లేక్స్ వేస్తే మధ్య మధ్యలో చిల్లీ ఫ్లేక్స్ టేస్ట్ కూడా వస్తుంది, కానీ నేను ఇక్కడ కారం వేసాను. మా ఇంట్లో ఇష్టపడరండి ఇలా మధ్యలో ఏమైనా వస్తే, అందుకని కారం వేసాను. ఇప్పుడు ఇక్కడ స్టీమర్ ప్రిపేర్ చేసుకున్నారు. స్టీమర్లో ఈ మోల్డ్ పెట్టుకోవాలి. ఇది 10 to 12 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇదిగోండి, బాయిల్ అయిపోయిందండి. బాయిల్ అయినాక ఒకసారి చెక్ చేసుకోండి అంటుకుంటుందా లేదని చెప్పి. ఏదన్నా ఫోర్క్ అన్న నైఫ్ అన్న గుచ్చి చూస్తే అంటుకోకుండా వస్తే అయిపోయినట్టు. ఇది చల్లగా అయినాక మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేశాను. ఇక్కడ కావాలంటే తాలింపు కూడా ఇచ్చుకోవచ్చు. తాలింపులో కొంచెం నువ్వులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి తాలింపు ఇచ్చుకోవచ్చు. ఇది ఇలాగే ప్లెయిన్గానే పెట్టాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నేను డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. మీ దగ్గర కట్టర్ ఉంటే కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు. అందరూ ఇష్టపడతారండి ఈ రెసిపీ. ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. ఇది ప్లేట్కి అంటుకోకుండా మంచిగా వస్తుంది. మనం ఆయిల్ అప్లై చేసాం కదా, ఇలా సైడ్ని కొంచెం స్క్రేప్ చేసుకుని తీసేసుకుంటే మంచిగా రెడీ అయిపోయి వచ్చేస్తుంది. కాకపోతే ఇది కొంచెం చల్లగా అయినాక కట్ చేసుకోవాలి, ఇంకా డీమోల్డ్ చేసుకోవాలి. వేడివేడిది అయితే అతుక్కుపోతుందండి, కొంచెం చల్లబడాలి. చూస్తున్నారు కదా, ఏం అంటుకోకుండా వచ్చింది కదా. ఇలా ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇది మీరు ఏ చట్నీతోన్నా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లి చట్నీ ఇంకా గన్ పౌడర్తో సర్వ్ చేసుకున్నాను. కావాలంటే ఇక్కడ గ్రీన్ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు, ఇంకా టమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. దేనితో బాగుంటుందండి. చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది మన బ్రేక్ఫాస్ట్. ఇంకా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చెప్పాను కదా, మీకు కావాలంటే తాలింపు కూడా ఇచ్చుకోవచ్చు. నువ్వులతో తాలింపు ఇచ్చుకుంటే చాలా హెల్దీ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.
మళ్ళీ ఇంకో సింపుల్ రెసిపీ చేసుకుందాం.